వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచే వార్తల విశ్లేషణలో చూద్దాం. ముందుగా సాక్షి దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచే హెడ్లైన్స్లో ఉన్నాయో చూద్దాం. ముందుగా ప్రధాన వార్తగా పేదలకు న్యాయం చేస్తా, పేదరికం నిరక్షరాస్యత నిర్మూలనే నా లక్ష్యం, అదే నా పాలసీ డాక్యుమెంట్, అదే ప్రజలతోటి నా ఒప్పందం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ముగింపులో సీఎం రేవంత్ రెడ్డి విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ చేయడం జరిగింది. అయితే నిన్న తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సినీ నటుడు చిరంజీవి, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆందు మహేంద్ర, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరి, మాజీ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ అరవింద్ సుబ్రహ్మణ్యం, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రొఫెసర్ కార్తిక్ మురళీధరన్, సిఎస్ రామకృష్ణారావు, ఈవి నరసింహారెడ్డి వీళ్ళు నిన్న ముగింపు సభలో పాల్గొనడం జరిగింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు సభ నిన్న చేయడం జరిగింది. అందులో ప్రముఖులంతా పాల్గొన్నారు. ఇక బాల్యంలో పేదరికం అంటరాంతరాన్ని చూసా, ఎడ్యుకేషన్, ఇరిగేషన్, ఇన్ఫర్మేషన్ తమ ప్రాధాన్యతలన్న ముఖ్యమంత్రి. సమ్మిట్ ద్వారా తెలంగాణ ఆశయాలకు వేదికను నిర్మించామంటున్నారు బట్టి. గ్లోబల్ సినీ హబ్ సాధనకు సహకరిస్తా, సినీ నటుడు చిరంజీవి. మానవ మేధస్సును యంత్రాలు రీప్లేస్ చేయలేవు, ఆనంద్ మహేంద్ర. తెలంగాణ అన్బీటబుల్, ఆర్బీ మాజీ గవర్నర్ దువ్విరి. తెలంగాణ గాథ ఆదర్శం కావాలి, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్. అయితే నా బాల్యంలో పేదరికం అంటరాంతరాన్ని సేయంగా చూస్తా, సమస్య ఏమిటో తెలుసు, నేను రైతు బిడ్డను, నాకు పేదరికం తెలుసు. కొందరు నేతలకు పేదరికం విహారయాత్ర లాంటిది. పేదలు ఎలా ఉంటారో చూడడానికి హైదరాబాద్ నుంచి మెర్సిడీస్ బెంజ్ కార్లో చిన్న గ్రామాలకు వెళ్తారు. అంటరాంతరం ఉన్న చోటు నుంచి ఆలయాల్లో కొందరిని రాణి అని చోటు నుంచి వచ్చాను అంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న చెప్పడం జరిగింది. 3 మూల స్తంభాలు, 10 వ్యూహాలు, 13 గేమ్ చేంజర్ ప్రాజెక్టులు, పనులు విశిష్టత, సేవలకు గ్యారంటీ, నిరంతర సంపద సృష్టి వంటి వార్తలు ప్రధాన వార్తలు నిలుస్తున్నాయి. ఇక 5,75,000 కోట్లు తెలంగాణ రోజు, 2,43,000 కోట్లు రెండో రోజు, 3,32,000 కోట్ల పెట్టుబడులు, మొత్తంగా 5,75,000 కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కుదిరిన అవగాహన ఒప్పందాలని మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే. ఇక విజన్ డాక్యుమెంట్ దిక్సూచి డిప్యూటీ సీఎం బట్టి. విజన్ డాక్యుమెంట్ ఎవరో ఒకరు తయారు చేసింది కాదు, ఇది సమిష్టి సృష్టి మేధావులు, పారిశ్రామికవేత్తలు, తెలంగాణ ప్రజలు, రైతులు, విద్యార్థుల భాగస్వామ్యంతో నెలల తరబడి క్షేత్ర పర్యటనలు, స్థానిక అభిప్రాయాల క్రోడీకరణతోటి రూపొందించినట్లుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇది 2047 రోడ్ మ్యాప్కు దిక్సూచి అని అన్నారు. సమ్మిట్లో ప్రధానంగా విద్యుత్ వినియోగదారుడిగా కాకుండా ఉత్పత్తిదారునిగా మారాలన్న సంకల్పాన్ని తాను చూశానని వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో మంగళవారం ముగింపు కార్యక్రమంలో బట్టి మాట్లాడారు. ఈ విజన్ డాక్యుమెంట్ బయటకు రావడానికి సహకరించిన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ సుమన్ బెర్రీ, సీఈఓ నీతి ఆయోగ్ అధికారులకు, అలాగే ఈ పత్రాన్ని మెరుగుపరచడంలో కృషి చేసిన ఐఎస్బి డీన్ మదన్ పిలిట్ల బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఇది రాజకీయ వేదికగా కాదని తెలిసిన ఆ నిర్ణయం వెనుక ఉన్న నిశ్శబ్దమైన ధైర్యాన్ని స్మరించుకుంటున్నామంటూ, ఆ నిర్ణయం గతాన్ని మాత్రమే కాక భవిష్యత్తు ఆశలను నిర్దేశిస్తుందన్నారు. క్యాపిటల్ మార్గదర్శకాల నుంచి వ్యవసాయ విలువల శృంఖలాలు, ఫ్రంటియర్ టెక్నాలజీ నుంచి అటవీ ఆర్థిక వ్యవస్థల వరకు ప్రజలు కేవలం మాట్లాడకుండా కట్టుబడి పనిచేయడానికి సిద్ధమయ్యారనే భావన ఈ సదస్సుతో వచ్చిందన్నారు. గ్రీన్ హైడ్రోజన్, డిస్ట్రిబ్యూటెడ్ రెన్యూవబుల్స్, స్మార్ట్ గ్రిడ్స్ దారిని చూపించాయని, వినియోగదారుడు ఉత్పత్తిదారుగా మారతాడని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిన్న ముగింపు సభలో మాట్లాడడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత్ ఫ్యూచర్ సిటీలో మంగళవారం రాత్రి నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ, తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047ను రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. నేను ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మాధ్యమంలో చదివాను, కార్పొరేటివ్ బడిలో ఇంగ్లీష్ మీడియంలో కాదు. దళితులు, ఆదివాసులు, మైనారిటీలతోటి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. నాకు రాజకీయ నేపథ్యం లేదు. పేద కుటుంబం నుంచి వచ్చా. 2006లో జెడ్పీ సభ్యుడికి ఎంపికే, ఆ తర్వాత ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అయినా, 17 ఏళ్లకు సీఎం అయినా అని గుర్తు చేసుకున్నారు. పేదలకు న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. విజన్ డాక్యుమెంట్ 2047 తయారులో సహకరించిన
ఐఎస్బి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు నీతి ఆయోగ్ సూచనలు ఇచ్చిన వారికి వరకు నిన్న స్వయంగా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రానికి గొప్ప చైతన్యం ఉంది. అల్ జమీన్ జంగల్ అని కొమరం భీం పోరాడితే సాయుధ రైతాంగ పోరాటంలో భూమి విముక్తి కోసం వేలాది మంది పోరాడి నెలకొరిగారు. ఆ స్ఫూర్తితోనే తెలంగాణ రైజింగ్ రాష్ట్ర ఆకాంక్షలను సోనియా మన్మోహన్ నెరవేర్చిన ప్రపంచంలోని అద్భుత ప్రగతి సాధించేందుకు అవసరమైన సామర్థ్యాలు మనకున్న గతంలో సాధించలేకపోయాం. నేడు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం ప్రజలు నిరీక్షిస్తున్నారు. వాటిని అందించాలనే తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ను తెచ్చాం. దేశం 2047లో 100 ఏళ్ల స్వాతంత్రాన్ని జరుపుకొని ఉండగా ఈలోగా ప్రపంచంలోనే 4 అతిపెద్ద $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందాలని ప్రధాని మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పటికి రాష్ట్రం $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెంది వికసిత భారత్ లక్ష్య సాధనతో ముందుండాలని నిర్ణయం తీసుకున్న దేశంలో దేశ జనాభాలో 2.9% వాటా కలిగి ఉన్న మన రాష్ట్ర దేశ జీడిపిలో 5% వాటాను కలిగి ఉంది. 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగి దేశ జీడిపిలో రాష్ట్ర వాటాను 10% పెంచడానికి విజన్ డాక్యుమెంట్ తెచ్చామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక గ్లోబల్ సమ్మిట్లో ఆకాంక్ష పెద్దదైనా అవసరమే అంటూ రఘురామ్ రాజన్ ఆర్బీఐ మాజీ గవర్నర్ పాల్గొని మాట్లాడడం జరిగింది. రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకోవడం పెద్ద ఆకాంక్ష అయినప్పటికీ అది అవసరమేనని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. ప్రజలను కేంద్రీకృతం చేస్తూ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి అంశాన్ని విజన్ డాక్యుమెంట్లో స్మృశించారన్నారు. హైదరాబాద్ నగరం, చిన్న పట్టణాలు, గ్రామీణ తెలంగాణ వైద్య, విద్య, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టారని, ఒకసారి నైపుణ్యాన్ని అందిపుచ్చుకుంటే ఎవరూ ఆపలేరని తెలిపారు. ఆయన వీడియో సందేశాన్ని ముగింపు కార్యక్రమంలో వినిపించడం జరిగింది. ఇక తెలంగాణ ఇప్పటికే నిరూపించుకుంది. శాంతను నారాయణ్ అడోబ్ సీఈఓ కూడా పాల్గొని మాట్లాడడం జరిగింది నిన్న కార్యక్రమంలో. తెలంగాణ ఇప్పటికే తన సామర్థ్యాన్ని రుజువు చేసుకుందని అడోబ్ సీఈఓ శాంతను నారాయణ స్పష్టం చేశారు. అమెరికా నుంచి ఆయన వర్చువల్గా మాట్లాడారు. డిజిటల్ టెక్నాలజీ, ఏఏ రంగాల్లో తెలంగాణతో భాగస్వామ్యం వహిస్తామని, రాష్ట్రం ప్రవాస తెలంగాణ వాసుల మధ్య బంధాలు బలోపేతం చేస్తాయన్నారు. సమ్మిళిత అభివృద్ధితో 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా వృద్ధి చెందడానికి పెట్టుకున్న భారీ లక్ష్యం సుసాధ్యమేనని వారు నిన్న వర్చువల్గా పాల్గొని మాట్లాడడం జరిగింది. ఇక పెట్టుబడులను రెట్టింపు చేస్తాం. ప్రేమ్ వస ఫెయిర్ ఫ్యాక్స్ సీఈఓ పెట్టుబడులను భారత అత్యుత్తమ పెట్టుబడులను రెట్టింపు చేస్తాం. ప్రేమ్ వస ఫెయిర్ ఫ్యాక్స్ సీఈఓ కూడా మాట్లాడడం జరిగింది. పెట్టుబడులకు భారత అత్యుత్తమ దేశాన్ని ఇప్పటికే $10 బిలియన్ పెట్టుబడులు పెట్టామని ఫెయిర్ ఫ్యాక్స్ సీఈఓ ప్రేమ్ వత్స అన్నారు. పెట్టుబడులను రెట్టింపు చేస్తామని, తెలంగాణలో సైతం పెడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వీరు కూడా వర్చువల్గా పాల్గొని మాట్లాడడం జరిగింది. ఇక చైనాతో సమానంగా అభివృద్ధి ప్రొఫెసర్ అరవింద్ సుబ్రహ్మణ్యం, మాజీ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, 3వ వంతు దేశ చైనాతో సమానంగా అభివృద్ధి చెందిందని గతంలో ప్రధానికి ఆర్థిక సలహాదారుడిగా పనిచేసిన ప్రొఫెసర్ అరవింద్ సుబ్రహ్మణ్యం అన్నారు. తెలంగాణ 3వ వంతులో భాగమేనని రాష్ట్ర జిఎస్డిపి గణాంకాలే ఇందుకు నిదర్శనమని వారు తెలపడం జరిగింది. ఇక తెలంగాణ గాథ ఆదర్శం కావాలి. టోనీ బ్లేర్, బ్రిటన్ మాజీ ప్రధాని కూడా పాల్గొని మాట్లాడడం జరిగింది. తెలంగాణ ఏర్పడ్డాక 10 ఏళ్ళలో రాష్ట్ర జిఎస్డిపి 3 రెట్లు పెరిగిందని, రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయని బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ అన్నారు. ఛాంపియన్గా తెలంగాణ గాథ అందరికీ ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. ఆయన వీడియో తన సందేశాన్ని కార్యక్రమంలో వినిపించారు. తలసరి ఆదాయంలో దేశంలోని అగ్రగామిగా ఉన్న తెలంగాణ టెక్నాలజీ వ్యవస్థలో పవర్ హౌస్గా సమ్మిళిత అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తుందని వారు కొనియాడడం జరిగింది. ఇక తెలంగాణ ప్రగతి ప్రస్థానం ప్రత్యేకం. సుమన్ బేరి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ వారు నిన్న స్వయంగా పాల్గొని మాట్లాడడం జరిగింది. గతంతో పోలిసి ఇకపై తెలంగాణ అభివృద్ధి ప్రస్థానం ప్రత్యేకంగా ఉండబోతుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరి అన్నారు. ఉత్పాదకతపైనే ప్రధానంగా దృష్టి పెట్టాలని, సరళీకృత వాణిజ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇక సమ్మిట్ సంబరం ముగిసింది. దేశ విదేశాల నుంచి తరలి వచ్చిన 2000 మంది ప్రముఖులు నేటి నుంచి 4 రోజుల పాటు సాధారణ ప్రజానీకానికి ఇక అనుమతి. తెలంగాణను 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 విజయవంతంగా ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గం ఇందుకోసం సుమారు 25 రోజుల పాటు సర్వశక్తులు కేంద్రీకరించి శ్రమించింది. ఫ్యూచర్ సిటీలో జరిగిన ఈ సదస్సు తెలంగాణ
సత్తను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చాటేలా సాగిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. 2 రోజుల సదస్సులో లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందాలపైన దిగ్గజ సంస్థల పర్యటనలు చేయడం గమనార్హం. సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీలో సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో సదస్సు నిర్వహణ ఏర్పాట్లు చేశారు. సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో స్టార్ హోటల్ వసతులను తలపించేలా 2 ప్రధాన హాలు, మరో 6 అనుబంధ సమావేశ మందిరాలు ఏర్పాటు చేశారు. అతిథులు, ప్రతినిధులకు ఆహ్వానం, ఇక వసతి, రవాణా, భోజనం సహా ఎక్కడ లోటు లేకుండా ఏర్పాట్లయితే జరిగాయి. ప్రముఖులను శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా సదస్సు ప్రాంతానికి రప్పించేందుకు 3 ప్రత్యేక హెలిప్యాడ్లు నిర్మించారు. ప్రాంగణంలో పచ్చిక బయలు, పొల తోటలను సృష్టించారు. మొత్తం 45 స్టాలు, 14,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో సమావేశ ప్రాంగణం నిర్మాణం కాగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఎగ్జిబిషన్లో 45 స్టాళ్ళు అయితే ఏర్పాటు చేశారు. ముగింపు కార్యక్రమంలో పేరుని నృత్య ప్రదర్శన ఇక్కడ మనం చూడొచ్చు. ఇక వ్యవస్థ సృష్టి లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ, 12 లైన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, ట్రిబుల్ కొత్త ఉస్మానియా ఆసుపత్రి, గాంధీ సరోవర్, ఫ్యూచర్ సిటీ, స్కిల్స్ యూనివర్సిటీ, మహిళా శక్తి, రైతు సంక్షేమం వంటివి ఆకాశంలో కనువిందు చేసే 3,000 డ్రోన్లతోటి కూడిన ప్రదర్శన గిన్నీస్ రికార్డు కావడంతో ఈ మేరకు బుక్లో నమోదు చేసిన రికార్డు పత్రాన్ని నిర్వాహకులు సీఎం రేవంత్ రెడ్డికి అందజేయడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు, ఆకాశంలో వికసించిన డ్రోన్ పుష్పాలు, ఫ్యూచర్ సిటీలో ఆహుతులపై వెలుగుల పూలు, 3,000 డ్రోన్లతోటి వివిధ అంశాల ప్రదర్శన గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు. ఇక డ్రోన్ల ప్రదర్శన గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు పత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తున్న ప్రతినిధి. ఇక వేదికపై ఇక్కడ చూడొచ్చు, వేదికపై ఆనంద్ మహేందర్ తోటి సీఎం రేవంత్ రెడ్డి, సినీ నటుడు చిరంజీవి ముచ్చట్లు, తెలంగాణ అన్స్టాపబులే కాదు అన్బీటబుల్ కూడా దువ్వూరి సుబ్బారావు, ఆర్బీఐ మాజీ గవర్నర్ నేను మాట్లాడి తెలంగాణ దేశంలోని అగ్రగామిగా నిలపాలని 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చాలని వారు చెప్పడం జరిగింది. ఇక వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో చూద్దాం. అన్ని దినపత్రికల్లో గ్లోబల్ సమ్మిట్ ముగింపు సభకు సంబంధించి వార్తే ప్రధాన వార్తగా అన్ని దినపత్రికల్లో నిలుస్తుంది. ఇక పెట్టుబడుల వరద, 5.75 లక్షల కోట్లు, గ్లోబల్ సమ్మిట్ వేదికగా కుదిరిన ఒప్పందాలు, రాష్ట్ర చరిత్రలోనే ఇది రికార్డు తరలివచ్చిన దిగ్గజ కంపెనీలు, తొలి రోజు 2,43,000 కోట్ల పెట్టుబడులు, రెండో రోజు అత్యధికంగా 3,32,000 కోట్లు, ఒక్క ఇన్ఫ్రాకి నుంచే 70,000 కోట్ల డేటా పార్క్, విద్యుత్ రంగంలోనే దాదాపు 3 లక్షల కోట్లు, పర్యాటకం, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, క్రీడా రంగాలను భారీ ప్రాజెక్టులు, లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు, సీఎం రేవంత్ సమక్షంలో కుదిరిన ఎంఓయూలు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా రాష్ట్ర చరిత్రలోనే భారీగా పెట్టుబడులు వచ్చాయి. 2 రోజుల సమ్మిట్లో ఏకంగా 5,75,000 కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. తొలి రోజు సోమవారం 2,43,000 కోట్ల పెట్టుబడులు రాగా, రెండో రోజు అది మరింత పెరిగింది. మంగళవారం ఒక్కరోజే 3,32,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం వెల్లడించింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఇంధన, ఐటీ, పర్యాటక, ఫార్మా రంగాల దిగ్గజాలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రెండో రోజు వచ్చిన పెట్టుబడుల్లో విద్యుత్ రంగం సింహభాగంలో నిలిచింది. జెన్కో, రెడ్కో సంస్థలతోటి కుదిరిన ఒప్పందాలే దాదాపు 3 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇక కలెక్టరేట్లో కొలువు తీరిన తెలంగాణ తల్లి, గ్లోబల్ సమ్మిట్ నుంచి వర్చువల్గా ఆవిష్కరించిన సీఎం, ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చారు. డిసెంబర్ 9 మనకు పండుగ రోజు అంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని, తెలంగాణ ఉన్నన్ని రోజులు ఆమె గుర్తుంటారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్షలను గుర్తించి 2009 డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేశారు. ఈరోజు మనకు పండుగ రోజు అని పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదిక నుంచే ఆయన జిల్లాల కలెక్టర్లతోటి తెలంగాణ తల్లి విగ్రహాలను వర్చువల్గా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరిగింది. కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు అని, నాడు యూపీఏ ప్రభుత్వ తెలంగాణ ఏర్పాటును ప్రకటించింది కూడా ఇదే రోజు అని గుర్తు చేశారు. అందుకే ఏటా డిసెంబర్ 9 తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవంగా సోనియా గాంధీ పుట్టినరోజుగా జరుపుకోవడం మనందరికీ సంతోషదాయకమని చెప్పారు. గతేడాది ఇదే రోజు సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నామని ఆయన చెప్పడం జరిగింది. ముగిసిన తొలి విడత ప్రచారం. రేపే ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎలక్షన్స్. 3,836 సర్పంచ్, 27,960 వార్డు స్థానాలకు పోలింగ్.
ఒక్కొక్క సర్పంచ్ స్థానానికి సగటున బరిలో 6. సైలెంట్ ఆపరేషన్ షురూ చేసిన అభ్యర్థులు ముగిసిన 3వ విడత నామినేషన్ ఉపసంహరణ అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు అంటూ ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక ట్రంప్ మరో టారిఫ్ బాంబు, భారత బియ్యంపై అదనపు పన్నులు విధిస్తామని హెచ్చరిక, యుఎస్లో రైస్ డంపు చేస్తారని ఫైర్, అమెరికా రైతులకు 1,00,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన అధ్యక్షుడు ట్రంప్ మరో టారిఫ్ బాంబు అంటూ వార్త హెడ్లైన్లో నిలుస్తుంది. ఇక రాష్ట్రం గజగజాయి, 20 జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు, చలితో రాష్ట్రం గజగజ వణికిపోతున్న పరిస్థితి, భారీగా పడిపోయిన రాష్ట్ర ఉష్ణోగ్రతలు, 4 జిల్లాల్లో 6 డిగ్రీల మేర నమోదు, అత్యల్పంగా కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 6.1 డిగ్రీలు రికార్డ్, ఆదిలాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని ఇదే పరిస్థితి. మరో 3-4 రోజులు చలి మరింత తీవ్రమవుతుందని అధికారుల వెల్లడి. ఈసీని కబ్జా పెట్టారు, అన్ని వ్యవస్థల్ని ఆర్ఎస్ఎస్ గుప్పిట పెట్టుకుంది అంటూ రాహుల్ చెప్తున్నారు. నిన్న ఈసీ నియామకాలను మోడీ, అమిత్ షా ఎందుకు డిసైడ్ చేయాలి, ఆ ప్యానెల్ నుంచి సీజేని ఎందుకు తప్పించారు, ఎన్నికల కమిషనర్లను శిక్షించకుండా ఉండేలా చట్టాన్ని ఎందుకు మార్చారు, సీసీటీవీ ఫుటేజ్ని డిలీట్ చేసేలా నిబంధనలు ఎందుకు మార్చారు, లోక్సభలో నిలదీసిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. కేంద్రంలో బీజేపీ సర్కార్ ఎన్నికల కమిషన్ ఈసీను కబ్జా పెట్టిందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్ అవ్వడం జరిగింది. బీజేపీ ఈసీ కుమ్మకే ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయని, దేశంలో ఓటు చోరీ కంటే యాంటీ నేషనల్ పని ఏముందని ప్రశ్నించారు. యూనివర్సిటీలతో పాటు సిబిఐ, ఈడీ, ఈసీ వంటి అన్ని వ్యవస్థల్ని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ తన గుప్పెట్లో తీసుకుంటుందని ఆరోపించారు. మంగళవారం మధ్యాహ్నం లోక్సభ ఎన్నికల సంస్కరణలపైన జరిగిన చర్చలో రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది. ఇక కేసీఆర్ పోరాటం లేకుంటే తెలంగాణ లేదు, ఆయన దీక్ష ఫలితమే స్వరాష్ట్రం హరీష్ రావు. కేసీఆర్ అంటే పోరాటం, త్యాగం, రేవంత్ అంటే వెన్నుపోటు, ద్రోహం. డిసెంబర్ 9 విజయ్ దివాసు, డిసెంబర్ 23 విద్రోహ దినమని వారు వ్యాఖ్యానించడం జరిగింది. దానికి సంబంధించి హెడ్లైన్స్ మనం ఇక్కడ వెలుగు దినపత్రికలో చూడొచ్చు. టూ 2047 నాటికి పేదరికం లేని రాష్ట్రం, అదే లక్ష్యంతో మెగా మాస్టర్ ప్లాన్. సీఎం రేవంత్ రెడ్డి, కుల వివక్ష పోవాలంటే వేరు హాస్టల్ రద్దు కావాల్సిందే, అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఆనంద్ మహీంద్ర సారథ్యంలో స్కిల్ యూనివర్సిటీ, ఒలింపిక్స్ టార్గెట్గా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, నెహ్రూ స్ఫూర్తితో సాగు విద్యపై ఫోకస్ పెట్టినట్టు వెల్లడి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ. అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా దువ్వీరి సుబ్బారావు, ఆర్బీఐ మాజీ గవర్నర్, ఇక శాంతను నారాయణ్, అడోబో సీఈఓ వీరు పాల్గొని మాట్లాడడం జరిగింది. నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. గ్లోబల్ సమ్మిట్ కేసీఆర్ హైలైట్ అంటూ ఒక వార్త హెడ్లైన్లో మనం చూడొచ్చు. అయితే ప్రతి కథకు ఒక కొసమెరుపు ఉంటుంది, ముగింపు వ్యాఖ్యమే గుండెను తడుతుంది, ప్రతి నాటకానికి ఒక క్లైమాక్స్ ఉంటుంది, చివరి కుదుపుతో డ్రామాను రక్తి కట్టిస్తుంది. రేవంత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్లోబల్ సమ్మిట్లో అలాంటి కొసమెరుపే కనిపించింది. ఫ్యూచర్ సిటీ అనబడే ఊహాజనిత నగరంలో అట్టహాసంగా చేపట్టిన 2 రోజుల సమ్మిట్ వెలవెలబోతూ సాగిన ఆఖరి రోజున అనూహ్య ముగింపు మొత్తం కార్యక్రమానికి హైలైట్గా నిలిచింది. నైట్ షోలో డ్రోన్లు మెరిసినట్టు కేసీఆర్ పేరు తలుక్కున మెరిసింది. ఆయన స్పందించిన తెలంగాణ మోడల్ను ఆయన సృజించిన తెలంగాణ మోడల్ను 10 ఏళ్ల ప్రగతిని గ్లోబల్ లీడర్స్ వేణుల్లా పొగుడుతుంటే డ్రోన్ల చాటు చీకట్ల ముఖ్యమంత్రి ముఖం వాడిపోయింది అంటూ ఇక్కడ హెడ్లైన్లో తీసుకోవడం జరిగింది. చరిత్ర చింపేసి చిరిగిపోదు, కొన్ని గుర్తులు చెరిపేసి చిరిగిపోవు, 100 కోట్ల ఖర్చు చేసి సొంత ప్రచారం చేసుకుందాం అనుకుంటే సీన్ రివర్స్ అయింది. వచ్చిన ప్రముఖులు అదే వేదికపై సీఎం ముందే తెలంగాణ 10 ఏళ్ల జైత్రయాత్రను ప్రశంసించారు. రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ మోడల్కు కితాబునిచ్చారు. వాళ్ళేమీ ఆషామాషి ఆహ్వానితులు కారు. ఒకరు ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వీరి సుబ్బారావు, మరొకరు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్. అయితే వీరు 10 సంవత్సరాల్లో తెలంగాణ అభివృద్ధి సాధించింది అని చెప్పడం జరిగింది. దానికి ఇక్కడ కేసీఆర్ చేసిన ప్రయత్నాన్ని నిరాకరించే రాజకీయ కబోతులకు వారి మాటలు ఒక కనువిప్పు, ఆనవాళ్ళు చెరిపేస్తామని అహంకారంతోటి విరిగే వాళ్ళకు ఆ ప్రశంసలే ఒక అభినందన అంటూ ఇక్కడ ప్రధాన వార్తగా నమస్తే
తెలంగాణలో రాయడం జరిగింది. ఇక సమ్మిట్ కథ అడ్డం తిరిగింది. 2 రోజు సమ్మిట్ ఫ్లాపు, హిమాచల్ సీఎం గైరు హాజరు, విజన్ డాక్యుమెంట్ 2047 డొల్లే తేల్చేసిన డెలిగేట్స్, పత్రికల ప్రభుభక్తి పెట్టుబడి ప్రకటనలపై తలో మాట, పొంతలేని సర్కారు లెక్కలు అంకెల గారడీ తేటతెల్ల, సెప్టెంబర్లో ఎంఓయు అదే కంపెనీతోటి మళ్ళీ షూటింగ్కు మంత్రులు ఇచ్చి ఆహ్వానించారు అంటూ చిరంజీవి. 10 ఏళ్ల బీఆర్సీ తెలంగాణ మోడల్ రైజింగ్, సీఎం సాక్షిగా కొనియాడిన ఆర్థికవేత్త దువ్వూరి, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ సైతం ప్రశంస. అన్ని రంగాల అద్భుతంగా దశాబ్దపు కాలపు రాష్ట్ర ప్రగతి, గ్లోబల్ సమ్మిట్లో ప్రముఖులు నిపుణుల ప్రశంస. 10 ఏళ్లలో అనేక రంగాల్లో అగ్రస్థానానికి తెలంగాణ ప్రముఖ ఆర్థికవేత్త ఆర్బీ మాజీ గవర్నర్ దువ్వూరి, సమ్మిళిత వృద్ధిలో తెలంగాణ ఒక మోడల్గా నిలిచింది. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ వీడియో సందేశం, రేవంత్ ముందే కేసీఆర్ ప్రగతిపైన అతిథుల కితాబు, సమ్మిట్ క్లైమాక్స్లో ట్విస్ట్, ఇబ్బంది పడిన సీఎం. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత ప్రయత్నించినా ఆయన ఏర్పాటు చేస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికపైనే అంతకు మించిన ప్రశంసలు వస్తున్నాయి. ఈ వేదికపైన పలువురు ప్రముఖులు కేసీఆర్ పాలనలో అదరహో అంటూ పొగిడేశారు. 10 ఏళ్ల అభివృద్ధిని ప్రశంసించారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ ఏకంగా అభివృద్ధిలో తెలంగాణ ఒక మోడల్ అంటూ పొగడ్తలు కురిపించారు. గ్లోబల్ సమ్మిట్లో మంగళవారం బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం 10 ఏళ్లలోనే అద్భుతమైన వృద్ధిని సాధించింది తెలంగాణ అంటూ వారు కొనియాడడం జరిగింది. తలసరి ఆదాయంలో దేశంలోని అగ్రస్థానానికి ఎగబాకిందని ప్రశంసించారు. తెలంగాణ ఒకప్పుడు వెనుకబడిన రాష్ట్రంగా ఉండేదని, ఇప్పుడు టెక్నాలజీ, వ్యవసాయం ఇలా ఎన్నో రంగాల్లో ఉన్నత స్థాయిలో నిలిచి ఆదర్శంగా నిలిచిందని వారు చెప్పడం జరిగింది. అయితే దట్ ఈస్ తెలంగాణ మోడల్, 10 ఏళ్ల పాలన, ప్రగతి శిఖరాగ్రాన, సంక్షేమం, అభివృద్ధి, పోటాపోటీ సక్సెస్కు మారుపేరుగా నిలిచిన రాష్ట్రం అంటూ ఎట్లని చూడొచ్చు. 60 ఏళ్ళు సమస్త రంగంలోనూ ధ్వంసమైన తెలంగాణ 10 ఏళ్ళలో సమ్మిళిత ప్రగతితోటి మెరవడమే కేసీఆర్ చేసి చూపించిన తెలంగాణ మోడల్. ప్రజా సంక్షేమం, ప్రగతి జోడెడ్లలాగా సాగడమే తెలంగాణ మోడల్. అత్యంత పిన్న వయసు రాష్ట్రమైన అనేక రంగాల్లో దేశంలోనే నెంబర్ 1గా నిలవడం పెద్ద రాష్ట్రాలే కాదు, కేంద్ర ప్రభుత్వము పలు పథకాలను పేరు మార్చి అమలు చేయడం కళ్ళారా చూసాం. అది అసలైన రైజింగ్. గుజరాత్ మోడల్లోనూ సాధిస్తామంటూ బయలుదేరిన వాళ్ళకు తెలంగాణ మోడల్ విలువ తెలుసా అంటూ ఇక్కడ వార్త మనం కథనాన్ని చూడొచ్చు. ఇక కేసీఆర్ అంటే త్యాగం, రేవంత్ అంటే ద్రోహం, ఉద్యమకారులపైన తుపాకీ ఎత్తిన చరిత్రహీనుడే సీఎం, సమైక్యవాదుల తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నాడు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేసిండు, కాకతీయులు గల కళాతోరణం చార్మినార్ను చిహ్నం నుంచి తీసేసిండు, ఇక తెలంగాణ అస్తిత్వం కోసం మరో ఉద్యమం తప్పదు, కేసీఆర్ను సీఎం చేసేందుకు ఏకం కావాలంటూ హరీష్ రావు రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ దివస్లో పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులు. విజయ్ దివస్ సందర్భంగా మంగళవారం తెలంగాణలో తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, బండ ప్రకాష్, దేవిప్రసాద్ తదితరులు పాల్గొనడం జరిగింది. ఇవి వివిధ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.